నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళు ఒకరోజు నిన్నే ఒంటరిగా వదిలేశారా? అయితే ఈ మాట జాగ్రత్తగా విను. నా బిడ్డ, ఈ లోక ప్రేమ చాలాసార్లు స్వార్థంతో నిండిపోయి ఉంటుంది. నువ్వు బాగుంటే ప్రేమిస్తుంది, నువ్వు ఉపయోగపడితే దగ్గరగా ఉంటుంది. కానీ నీ కన్నీళ్లు పెరిగినప్పుడు చాలామంది దూరమైపోతారు. కానీ నా ప్రేమ అలాంటిది కాదు. నేను నిన్ను ప్రేమించినప్పుడు నీ దగ్గర ఏముంది అని చూడలేదు. నీవు పరిశుద్ధుడివా అని అడగలేదు. నీవు పాపి అయినా, గాయపడిన హృదయంతో ఉన్నా, అందరూ నిన్ను వదిలేసినా నేను నిన్ను ప్రేమించాను. అంతగా ప్రేమించాను. నీకోసం నా ప్రాణమే పెట్టాను. సిలువపై నేను చనిపోయింది ఓ కథ కాదు, అది నీ మీదున్న నా ప్రేమకు సాక్ష్యం. కాని విను, నేను చనిపోయి నిన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు. 3వ రోజు తిరిగి లేచాను. ఎందుకంటే నీకోసం బ్రతికే దేవుడిని నేను. ఈ లోకంలో ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకాలు మాత్రమే మిగులుతాయి. కాని నేను బ్రతికే ఉన్నాను. ఇప్పుడు నీ పక్కనే ఉన్నాను. ప్రపంచం నిన్ను విలువలేనివాడిగా చూసినా నేను చెప్తున్నాను, నీవు నా కోసం అమూల్యమైన వాడివి. మనుషులు నిన్ను మోసం చేసుండొచ్చు, ప్రేమ పేరుతో గాయపరిచుండొచ్చు. కాని నా దగ్గరకు రా. నిన్ను వాడుకోవడానికి కాదు, నీ హృదయాన్ని బాగుచేయడానికి నేను ప్రేమిస్తున్నాను. నీ గాయాల్ని నేను మాన్పగలను. నీ ఖాళీ హృదయాన్ని నేను నింపగలను. నీ జీవితాన్ని మళ్ళీ నవ్వించగలను. ఎందుకంటే నా ప్రేమ పరిస్థితులు మారితే మారిపోదు. నీ తప్పులు చూసి తగ్గిపోదు. నీ బలహీనతల వల్ల దూరం కాదు. నా బిడ్డా, ఈరోజు అందరూ నిన్ను వదిలినా ఒక్క విషయం గుర్తుంచుకో. నా ప్రేమ నిత్యమైనది, నిస్వార్థమైనది, శాశ్వతమైనది. నేను నీతోనే ఉన్నాను. నీవు ఒంటరివి కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.